హాయ్ ఫ్రెండ్స్, కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్ర పోషించిన మరో సినిమా తూ మేరీ మేతర తూ మేరీ. ఇది సినిమా పేరు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు. ఎయిర్పోర్ట్లో ఇద్దరు పరిచయం అవుతారు. ఆ అమ్మాయి రచయిత్రి. ఆ అమ్మాయి రాసిన పుస్తకాన్ని ఎవరు చదవరు, చదివిన కూడా బాగాలేదంటారు. అయితే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చుతుంది. ఇద్దరు యూరోప్లో ఒక షిప్ బుక్ చేసుకొని ఆ షిప్లో బంచిక్ చేస్తారు. షిప్ పైన కూడా బంచిక్ చేస్తారు. అది యాచ్, ఓకే, అది షిప్ కాదు. ఇక ఈ బంచిక్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీ గుర్తొస్తుంది ఇద్దరికి. అరే నాకు మా నాన్న ఉండడానికి హీరోయిన్, అరే నాకు మా అమ్మ ఉందని హీరో. మా అమ్మను వదిలి నేను రాలేను, మా అమ్మకేమో ఇండియన్ అమ్మాయి పడదు, అలాగే తండ్రి ఏమో జబ్బు మనిషి, తండ్రి పక్కనే నేను ఉండి చూసుకోవాలని హీరోయిన్. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నదే మిగిలిన కథ. వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా, ప్రేమ ఎంతవరకు దారితీసింది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఈ టైప్ సినిమాలు మన తెలుగులో చాలా వచ్చాయి. మీరు క్లైమాక్స్ని కూడా ఊహించేయచ్చు. ప్రత్యేకంగా ఈ సినిమా చాలా స్లోగా సాగుతుంది. హీరో హీరోయిన్లు ఎయిర్పోర్ట్లో కలుసుకున్న దగ్గర నుంచి ఏరోప్లేన్ ఎక్కడం, యూరోప్లో దిగడం, ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ మనం చాలా సినిమాలు చూసినవే జరుగుతూ ఉంటాయి. ఒక్క దగ్గర కూడా ఎమోషనల్ సన్నివేశం ఉండదు. ఉన్న ఒక చిన్న ఎమోషనల్ సన్నివేశం కార్తీక్ ఆర్యన్ జాకీ ష్రాఫ్ మధ్య ఉంటుంది. ఓకే, పర్వాలేదు. జాకీ ష్రాఫ్ నటన ఓకే, పెద్దగా స్కోప్ లేదు. తల్లి పాత్రలో నీనా గుప్తా పర్వాలేదు అనిపిస్తుంది. ఉన్నంతలో కొంచెం యాక్టివ్గా ఈ పాత్రే ఉంటుంది. కాకపోతే ఈవిడికి నటించడానికి స్కోప్ లేదు. ఇక అనన్య పాండే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రోమోస్లో బికినీ షాట్లు, ఆవిడ బికినీ వేసుకున్నా సరే ఆవిడని చూడబుద్దేదు, అలా ఉంటుంది ఆవిడ బాడీ. చాలా ఎక్స్పోజింగ్ చేసింది. యాక్టింగ్ చేయడానికి ట్రై చేసింది, దరిదాపులకు కూడా రాలేదు. యాక్టింగ్ అస్సలు బాగోలేదని చెప్పొచ్చు. ఎమోషన్స్ పలికించడంలో ఫెయిల్ అయింది. కార్తీక్ ఆర్యన్ ఉన్నంతలో సినిమాని బాగానే ఎనర్జెటిక్గా నడుపుకొచ్చాడు, బాగానే యాక్ట్ చేశాడు కూడా. కాకపోతే అతనిలోని చార్మ్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అని ఈ సినిమాలో బయటపడుతుంది. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. డార్జిలింగ్ లొకేషన్స్లో అదిరిపోయే కలర్స్తో అద్భుతంగా తీశారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంటుంది. పాటలు మాత్రం చాలా స్లోగా ఉంటాయి. జోష్ ఉన్న పాట ఒక్కటి కూడా ఉండదు. థియేటర్లో విని థియేటర్లోనే మర్చిపోతాం. ముద్దు సీన్లు ఎక్కువ ఉంటాయి. రొమాంటిక్ సీన్లు హద్దులు మీరు ఏం దాటలేదు. పర్వాలేదు, ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని. అయితే ఈ 2.5 గంటల సినిమాలో 2 గంటలు భరించడం చాలా కష్టం. ఎందుకంటే సినిమాలో సీన్లు అన్నీ చాలా స్లోగా ఉంటాయి. సినిమాలో ఆడవాళ్ళకి నిర్లక్ష్యం ఎక్కువ అంటాడు. అలా ఎందుకన్నాం అంటే పాస్పోర్ట్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఈ సినిమాలో దర్శకుడు కూడా సినిమాని వేగంగా నడిపించడం మర్చిపోయి స్లోగా తీసి జనాల మీదకి వదిలేశాడు. ఒకానొక సమయంలో సినిమా కూడా తర్వాత ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోవడం వల్ల ఎందుకు చూస్తున్నాం ఈ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. సరైన పాటలు లేవు. కనీసం పాటల్లో ఎక్స్పోజింగ్ అన్నా ఉందంటే ఇలాంటి సినిమాలకి అది కంపల్సరీ కావాలి. అది కూడా లేదు. ఏదో అక్కడక్కడ అనవసరం చోట ఎక్స్పోజింగ్ షాట్లు పెట్టి దాన్ని ముగించడం ఏమో వెకిల్ చేష్టలతో ముగించడం వల్ల రొమాన్స్ కూడా సరిగ్గా పండలేదు. ఏదో చూద్దాంలా, ఏమీ లేదు, ఏదో ఒకటి ఎలా వెళ్ళి చూద్దాం అనుకుంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమా హిందీలోనే రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ వస్తుందో లేదో తెలీదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?